హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు జేఎస్ ట్యుటోరియల్స్. ఈ పర్టికులర్ వీడియోలో మనం రెస్పిరేషన్ అన్నది చాలా సింపుల్గా చదువుకుందామా, ఓకేనా? సో లాస్ట్ వరకు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేయండి, ఇంకా షేర్ చేయండి, ఓకేనా? లెట్ గెట్ స్టార్టెడ్. రెస్పిరేషన్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్. రెస్పిరేషన్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్ అన్నది చాలా, అంటే మనం హ్యూమన్ బీయింగ్స్లో కానీ రెస్పిరేషన్ చదివితే అన్ని ఫామ్స్లో చదివేసినట్టే. అంటే హ్యూమన్ బీయింగ్స్ ఆర్ ద మోస్ట్ ఎవాల్వ్డ్ ఫార్మ్స్ ఆర్ అడ్వాన్స్డ్ ఫార్మ్స్, డెవలప్డ్ ఫార్మ్స్ కదా. మనం డెవలప్డ్ ఫార్మ్ అనమాట. రెస్పిరేషన్ మళ్ళీ కాంప్లికేటెడ్ అనమాట. మన రెస్పిరేషన్ అనేది కాంప్లికేటెడ్. సో కాంప్లికేటెడ్ చదువుకు మిగతావన్నీ ఈజీ అనమాట. అందుకని మనం రెస్పిరేషన్ ఇన్ హ్యూమన్ చదువుకున్నాం అనుకోండి, మిగతావి ఈజీగా అర్థమైపోతుంది. సో రెస్పిరేషన్ అంటే ఏంటమ్మా అసలు అంటే, చాలా మంది ఏమనుకుంటారంటే బ్రీతింగ్ ఈజ్ రెస్పిరేషన్. బ్రీతింగ్ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్ ఫ్రమ్ రెస్పిరేషన్. ఓకేనా? బ్రీతింగ్ అంటే ఏంటి? టేకింగ్ ఆఫ్ ఆక్సిజన్ ఇన్ అండ్ గివింగ్ అవుట్ కార్బన్ డైఆక్సైడ్, అది ప్రాసెస్ బ్రీతింగ్ది. కానీ రెస్పిరేషన్ అంటే ఏంటంటే, ఇప్పుడు మనం ఫుడ్ తీసుకుంటాం కదా. ఫుడ్ తీసుకున్న తర్వాత ఫుడ్ ఏమవుతది? డైజెస్ట్ అయిపోద్ది. డైజెస్టెడ్ ఫుడ్ అంతా ఎక్కడికి వెళ్తది? బ్లడ్‌లోకి వెళ్ళిపోద్ది. బ్లడ్ ఏం చేస్తది తెలుసా? ఈ మ ఫుడ్‌తో పాటు ఆక్సిజన్ తీసుకొనెళ్ళి ప్రతి ఒక్క ఆర్గాన్‌కి ఇస్తదనమాట. ఆర్గాన్‌లో ప్రతి ఒక్క సెల్‌కి ఇస్తదనమాట. ఆ సెల్‌లో ఏమవుతదంటే ఈ ఫుడ్ ప్లస్ ఇంకా ఆక్సిజన్ 2 కంబైన్ అవుతాయన్నమాట. కంబైన్ అయ్యగానే బర్న్ అయిపోతాయన్నమాట. బర్న్ అయ్యి ఎనర్జీ ప్రొడ్యూస్ అవుద్ది. ఎలాగైతే మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వుడ్ కాల్చామనుకోండి, అంటే వుడ్ బర్న్ చేసామనుకోండి, అప్పుడు ఏమవుతది? ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ ఆక్సిజన్ చక్కగా అది బర్న్ అయిపోయి హీట్ ఎనర్జీ, లైట్ ఎనర్జీ ఇస్తది కదా. ఇచ్చిన తర్వాత అప్పుడు అది కంప్లీట్‌గా ఇదైపోతది. అలాగే మన బాడీలో కూడా ఫుడ్ అన్నది ఆక్సిజన్‌తో కలిసి బర్న్ అవుతాయన్నమాట. బర్న్ అయ్యి ఏమిస్తదంటే ఎనర్జీ ఇస్తది. అక్కడ ఎలాగైతే హీట్ ఎనర్జీ ఇచ్చిందో ఇక్కడ కూడా మనకి ఒక ఎనర్జీ ఇస్తదనమాట. ఆ ఎనర్జీ వల్ల మనం మెటబాలిక్ యాక్టివిటీస్ అనమాట. లైక్ వాకింగ్, డ్రింకింగ్, స్లీపింగ్, రీడింగ్, రైటింగ్, ఇంకా మన గ్రోత్, డెవలప్‌మెంట్ ఇవన్నీ అవుతున్నాయి కదా. అవన్నీ అవ్వాలంటే మనకి ఎనర్జీ కావాలి. ఆ ఎనర్జీ ఎక్కడి నుంచి జనరేట్ అవుతుంది మన బాడీలో? ఆ ఎనర్జీ జనరేటింగ్ ఏమో ఈ సెల్స్‌లో అవుతదనమాట. ఆ పర్టిక్యులర్ ప్రాసెస్‌నే రెస్పిరేషన్ అంటారంతే. ఓకేనా? ఎనర్జీ ప్రొడ్యూసింగ్ యూనిటే రెస్పిరేషన్. అంటే ప్రాసెస్సే మనకి ఆహ్, రెస్పిరేషన్ అనమాట. అదే ఇగో ఇక్కడ ఉంది. ఈ సెల్‌లోని మైటోకాండ్రియా అని చెప్పేసి ఒక యూనిట్ ఉంటదనమాట. దీన్ని పవర్ హౌస్ ఆఫ్ ద సెల్ అని కూడా అంటారనమాట. పవర్ హౌస్ ఆఫ్ ద సెల్ ఎందుకంటే పవర్ జనరేట్ చేస్తుందనమాట ఏటీపీలు. అందుకనే పవర్ హౌస్ ఆఫ్ ద సెల్ అంటారు. అర్థమైందమ్మా? నెక్స్ట్ ఏమో టైప్స్ ఆఫ్ రెస్పిరేషన్ అనమాట. దెర్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ రెస్పిరేషన్. ఒకటేమో ఏరోబిక్ రెస్పిరేషన్, అనదర్ వన్ ఇస్ ఎనరోబిక్ రెస్పిరేషన్. ఏరోబిక్ రెస్పిరేషన్ అంటే ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ ఎయిర్, అంటే ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ ఆక్సిజన్. ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ ఆక్సిజన్ ఒకేళ గాని మన ఫుడ్ అన్నది కంప్లీట్‌గా బ్రేక్ డౌన్ అయిపోయిందనుకోండి, దెన్ ఇట్ ఈస్ ఏరోబిక్ రెస్పిరేషన్. అలా అదే ఎనరోబిక్ రెస్పిరేషన్ అంటే ఆక్సిజన్ లేకపోయినా సరే ఫుడ్ బ్రేక్ డౌన్ అయిపోయిందనుకోండి, దెన్ ఇట్ ఈస్ ఏరోబిక్ రెస్పిరేషన్. ఓకే. ఎనరోబిక్ రెస్పిరేషన్‌లో ఆక్సిజన్ అవసరం లేదు. ఆర్ లెస్ అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్‌తో కూడా ఫుడ్ అనేది బ్రేక్ డౌన్ అయిపోద్ది. ఏరోబిక్ రెస్పిరేషన్‌లో ఏమవుద్దంటే కంప్లీట్‌గా ఫుడ్ అనేది బర్న్ అయిపోద్దనమాట. కానీ ఎనరోబిక్ రెస్పిరేషన్‌లో ఏమో కంప్లీట్‌గా ఫుడ్ అనేది బ్రేక్ డౌన్ అవ్వదు. ఎందుకంటే ఆక్సిజన్ లేదు కదా. అందుకనే ఇన్‌కంప్లీట్ అనమాట. కంప్లీట్‌గా బ్రేక్ డౌన్ అవ్వదు. అదే ఏరోబిక్ రెస్పిరేషన్‌కొచ్చారనుకోండి, అండ్ ప్రొడక్ట్స్ ఏంటి? కార్బన్ డయాక్సైడ్ అండ్ వాటర్. ఓకేనా? అదే ఎనరోబిక్ రెస్పిరేషన్‌కొచ్చారనుకోండి, లాస్ట్‌లోని ఇథైల్ ఆల్కహాల్ ఆర్ లాక్టిక్ యాసిడ్ ఆర్ కార్బన్ డయాక్సైడ్. ఓకేనా? అండ్ కార్బన్ డయాక్సైడ్. కార్బన్ డయాక్సైడ్, లాక్టిక్ యాసిడ్ అన్న ఫార్మ్ అవుద్ది. లేకపోతే ఇథనాల్, ఇథైల్ ఆల్కహాల్, కార్బన్ డయాక్సైడ్ అన్న ఫార్మ్ అవుద్ది. ఎనరోబిక్ రెస్పిరేషన్ అది ఇన్‌కంప్లీట్ అనమాట. కంప్లీట్‌గా అయితే కార్బన్ డయాక్సైడ్ అండ్ వాటర్. ఓకేనా? అదే ఏరోబిక్ రెస్పిరేషన్‌లో చూసారనుకోండి, లాట్ ఆఫ్ ఎనర్జీ ఈస్ రిలీజ్డ్. ఓకేనా? బోలెడంత ఎనర్జీ, ఎంత 20 38 ఏటీపీలు ఫార్మ్ అవుద్దనమాట. ఎనర్జీ మనం మెజర్ ఎలా చేస్తామంటే మనం హ్యూమన్ బాడీలో ఏటీపీ అంటారనమాట. ఎనర్జీ ఏమంటారు? ఏటీపీ. ఏటీపీ అంటే ఎడినాల్
ట్రైఫాస్ఫేట్. ఓకేనా? ట్రైఫాస్ఫేట్ అన్నది మనకి ఎనర్జీ అనమాట. ఒక్క ఏటీపీ గాని కన్జ్యూమ్ అవుద్ది బోలెడంత ఎనర్జీ వస్తది. ఆ ఎనర్జీతో మనం ఏ పనన్నా చేసుకోవచ్చనమాట. ఓకేనా? సో, ఏరోబిక్ రెస్పిరేషన్‌లో 38 ఏటీపీలు రిలీజ్ అవుతాయి. కానీ ఎనరోబిక్ రెస్పిరేషన్‌లో ఓన్లీ 2 ఏటీపీలే రిలీజ్ అవుతాయన్నమాట. ఓకేనా? నెక్స్ట్ ఏమో ఇది ఎక్కడ జరుగుతదంటే ఏరోబిక్ రెస్పిరేషన్ అన్నది అన్ని ప్లాంట్స్, యానిమల్స్‌లో జరుగుతది. అంటే ప్లాంట్ సెల్స్‌లోని, యానిమల్ సెల్స్‌లో కంపల్సరీగా ఈ ప్రాసెస్ అన్నది జరుగుతది. అంటే ఆక్సిజన్ తీసుకొని, ఫుడ్ బర్న్ చేసుకొని, ఎనర్జీ ప్రొడ్యూస్ చేసుకుంటదనమాట. అదే అనెరోబిక్‌లో అయితే అనెరోబిక్ అంటే బాక్టీరియా. కొన్ని బాక్టీరియా అక్కడెక్కడో ఉంటాయి కాబట్టి ఔట్‌స్కర్ట్స్‌లోని, ఇంటీరియర్స్‌లో, రిమోట్ ఏరియాస్‌లో ఉంటాయి కాబట్టి దానికి ఆక్సిజన్ ఉండదు కాబట్టి అక్కడే ఎనెరోబిక్ రెస్పిరేషన్ అన్నది అవుతదనమాట. ఇన్‌కంప్లీట్‌గా. ఈవెన్ మన మజిల్ సెల్స్ హ్యూమన్స్‌లో ఎక్కడవుతదంటే మజిల్ సెల్స్ కూడా పాపం ఆక్సిజన్ అందదు కాబట్టి అక్కడ కూడా ఎనెరోబిక్ రెస్పిరేషన్ అన్నది అవుతదనమాట. అర్థమైందమ్మా? ఈ టైప్స్ ఆఫ్ రెస్పిరేషన్ అన్నది మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా ఇంపార్టెంట్. 2 మార్క్స్ కూడా రావచ్చు. ఓకేనా? సో, ఈజీగా రాసేసుకుంటే సరిపోతుంది. ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ ఆక్సిజన్, ఇన్ ద యాబ్సెన్స్ ఆఫ్ ఆక్సిజన్. ఓకేనా? కంప్లీట్ ఆక్సిడేషన్, ఇన్‌కంప్లీట్ ఆక్సిడేషన్. కార్బన్ డయాక్సైడ్ అండ్ వాటర్ ఇస్ ప్రొడ్యూస్డ్. ఇథనాల్ అదే లాక్టిక్ యాసిడ్ ఆర్ కార్బన్ డయాక్సైడ్. ఇక్కడేమో మోర్ ఏటీపీ ఈస్ ప్రొడ్యూస్డ్, లెస్ ఏటీపీ ఈస్ ప్రొడ్యూస్డ్. యానిమల్ సెల్స్ అండ్ ప్లాంట్ సెల్స్ ఇక్కడేమో బ్యాక్టీరియా అండ్ మజిల్ సెల్స్. అర్థమవుతుందమ్మా? నెక్స్ట్ మనకు రెస్పిరేటరీ సిస్టమ్‌లో ఆర్గన్స్ అంటే మెయిన్‌గా రెస్పిరేషన్‌కి ఇంపార్టెంట్ ఏంటంటే ఆక్సిజన్. ఆక్సిజన్ లేకపోతే ఏంటి మనకు కంప్లీట్ కంబషన్ అవ్వదు. అంటే కంప్లీట్‌గా ఫుడ్ అన్నది బర్న్ అవ్వదు కదా! సో, ఆక్సిజన్ అన్నది బ్లడ్‌లోకి రావడం చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అది ఎలాగొస్తది అనంటే ఫస్ట్ ఈ ఆర్గన్స్ చూద్దామమ్మా. ఇలా ఫ్లో అవుతదనమాట. ఏంటంటే ఫస్ట్ నోస్ నుంచి మనం కదా! మన బ్రీతింగ్ ఎలా చేసుకుంటాం ఫస్ట్? నోస్ నుంచి మనకు ఆక్సిజన్ వస్తది. వెయిట్. నోస్. నోస్ నుంచి ఎక్కడికొస్తది ఆక్సిజన్ అన్నది? ఫారింక్స్‌కొస్తది. ఇది చూసారు కదా! ఇది నోసు. నోస్ నుంచి నెమ్మదిగా ఫారింక్స్‌కొచ్చేస్తుందనమాట. ఫారింక్స్ నుంచి లారింగ్స్. లారింగ్స్ అంటే ఇగో ఈ పార్ట్‌ని లారింగ్స్ అంటారనమాట. ఇక్కడే మనకి వాయిస్ బాక్స్ కూడా ఉంటది. మనకి సౌండ్ ఒస్తది. మనం మాట్లాడుతా ఉంటే సౌండ్స్ ఒస్తా ఉంటాయి. డిఫరెంట్ సౌండ్స్. అదే వాయిస్ బాక్స్ అనమాట. ఇక్కడ లారింగ్స్ దగ్గరే ఉంటది. ఓకేనా? అది ఎందుకంటే ఆ ఎయిర్ అన్నది కింద అప్ అండ్ డౌన్ అవ్వడం వల్ల మనకి సౌండ్ అంటే వైబ్రేషన్స్ ప్రొడ్యూస్ అయ్యి సౌండ్ ప్రొడ్యూస్ అవుతదనమాట. ఓకేనా? తర్వాత ట్రెకియా ఇది ఉంది కదా! ఈ లాంగ్‌గా సిలిండ్రికల్ షేప్‌లో ట్యూబ్ లాగా ఉంది కదా! ఆ ట్యూబ్‌ని ఏమంటారంటే ట్రెకియా అనమాట. ఆ ట్రెకియా రెండిట్లుగా డివైడ్ అవుతది. అంటే 2 బ్రాంచెస్ కింద డివైడ్ అవుద్ది ఇలాగ. ఓకేనా? ఇన్వర్టెడ్ వై షేప్‌లో డివైడ్ అవుతది. దట్ ఈస్ కాల్డ్ యాస్ బ్రాంకీ. అంటే ఒక్కొక్క దాన్ని బ్రాంకీ అంటారనమాట. ఇదొక బ్రాంకీ, ఇదొక బ్రాంకీ. ఈ బ్రాంకీస్ ఏమో మళ్ళీ బ్రాంకైల్స్ అంటే చిన్న చిన్న బ్రాంచెస్ కింద ఇలాగ డివైడ్ అయిపోతాయన్నమాట. ఈ బ్రాంకీల్ ఎండింగ్‌లో ఏమవుద్దంటే ఇది లంగ్స్ ఉంటది. లంగ్స్ ఎలాగుంటాయంటే మీరెప్పుడైనా సరే ఆహ్, ఆహ్, పాలిథిన్ పాలిథిన్ చూసారా? బ్యాగ్‌ని పాలిథిన్ బ్యాగ్‌ని చూసారా? ఎంత డెలికేట్‌గా, థిన్‌గా ఉంటాయో అలాగుంటదనమాట మన లంగ్స్. చాలా డెలికేట్‌గా, చాలా థిన్‌గా ఓకేనా? మన పాలిథిన్ కవర్ ఎలాగుంటదో అలాగే ఎక్స్‌పాండ్ తర్వాత కాంట్రాక్ట్ అవుతూ ఉంటాయనమాట. ఆ లంగ్స్‌లోకి ఈ బ్రోంక్యూల్స్ అంటారనమాట. చిన్న చిన్న బ్రాంచెస్‌ని ఏమంటారు? ఉంటాయన్నమాట. తర్వాత లంగ్ కనెక్ట్ అవుతది. ఓకేనా? సో, అర్థమైంది కదమ్మా! ఇది ఆర్గాన్. ఒక్కొక్కసారి చాలా రేర్‌గా డయాగ్రామ్ అడుగుతారు. జస్ట్ ఇఫ్ యూ కెన్ రిమెంబర్ దీస్ పార్ట్స్ దట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్. ఓకే. ఈ లంగ్స్‌లోని ఆల్యూవెల్ అని చెప్పేసి చిన్న చిన్న ఇవున్నాయి కదా లంగ్స్. ఈ లంగ్స్ చెప్పాను కదా! ప్లాస్టిక్ షీట్‌లాగా ఉంటది. ఈ ప్లాస్టిక్ షీట్‌లో చిన్న చిన్నవి ఇలాగుంటదనమాట. ఎక్స్‌క్యూజ్ మీ. ఓకే. ఇలాగా ఇలా చిన్న చిన్న ఆల్యూవెల్స్ అనమాట. ఇలా హెక్సాగోనల్ షేప్స్‌లో లాగా
మొత్తం అంతా ఉంటదనమాట ప్లాస్టిక్. ఆలివ్ అంటే చిన్న చిన్న సెల్స్. ఇప్పుడు మన బాడీ అంతా సెల్స్ లాగా అలాగే మన లంగ్ సెల్స్‌ని ఏమంటారంటే ఆల్యూవెల్ అంటారనమాట. అంతే ఇంకేం లేదు. ఓకేనా. సో, ఆ ఆల్యూవెల్‌లోకి ఆక్సిజన్ అనే ఎళ్తది. దాంట్లో ఆ ఆల్యూవెల్‌లోనే అక్కడ బ్లడ్ క్యాపిలరీస్ ఉంటాయన్నమాట. చిన్న చిన్న బ్లడ్ క్యాపిలరీస్ ఉంటాయన్నమాట. ఆ బ్లడ్ క్యాపిలరీస్‌లోకి ఆక్సిజన్ అన్నది అంటే డిఫ్యూజన్ ద్వారా అంటే పీల్చేసుకుంటది. అబ్జార్బ్ చేసుకుంటది. ఆ పర్టిక్యులర్ ఏమంటారు బ్లడ్ ఆలివెల్‌లో వచ్చిన బ్లడ్ క్యాపిలరీస్ అంటారు. మరి క్యాపిలరీస్ అంటే స్మాలెస్ట్ థిన్ పార్ట్ ఆఫ్ బ్లడ్ వెసెల్ అన్నమాట. ఆ బ్లడ్ వెసెల్ ఏం చేస్తది? ఈ ఆక్సిజన్ వచ్చిన వెంటనే అబ్జార్బ్ అంటే త్రూ డిఫ్యూజన్ ఇలా పీల్చేసుకుంటదన్నమాట. అబ్జార్బ్ చేసేసుకుంటదన్నమాట. ఇంకా ఆక్సిజన్ తీసేసుకొని కార్బన్ డయాక్సైడ్ ఇచ్చేస్తదన్నమాట. అంటే ఒక సైడ్ నుంచి ఆక్సిజన్ తీసుకుంటది. ఇంకొక సైడ్ నుంచి కార్బన్ డయాక్సైడ్ వదిలేస్తదన్నమాట. సో, అలాగే ఎక్స్‌చేంజ్ ఆఫ్ గ్యాసెస్ లంగ్స్‌లో అవుతాయన్నమాట. ఇన్ డీటెయిల్‌గా చూద్దామమ్మా మనం. ఓకేనా? ఈ స్లైడ్‌లో మనం అంతాని రెస్పిరేషన్‌గా ది అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్‌లో ఏటేటుంటది, అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్‌లో ఇంకా లోవర్ రెస్పిరేటరీ ట్రాక్ ఎలాగుంటది అదనమాట. అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్‌లో ఏముంటది, మనకి నో నోస్ ఉంటది. ఆహ్, అంటే నోస్‌లోని ఏముంటదంటే మాయిశ్చర్ ఉంటదనమాట. ఎందుకుంటది ఆ మాయిశ్చర్ అంటే ఏమైనా డస్ట్ పార్టికల్స్ గానీ, ఏదైనా బాక్టీరియా గానీ ఏది కూడా లోనికి ఎందుకంటే మనం చెప్పాను కదా! మన లంగ్స్ అన్నవి చాలా చాలా థిన్‌గా పాలిథిన్ కన్నా ఇదిగా ఉంటదంట. చాలా డెలికేట్. అందుకనే బాక్టీరియా గానీ, ఎక్కువ డస్ట్ గానీ ఏవి కూడా రాకుండా మన నోస్‌లో కొద్ది కొద్ది హెయిర్ కూడా ఉంటది. ఏవి కూడా రాకుండా అవి ప్రొటెక్ట్ చేస్తదనమాట. ఓకేనా. మాయిశ్చర్ ఉంటది. లైట్‌గా మాయిశ్చర్ ఉంటది. ఇంకా ఫిల్టర్స్ అదే కొద్దిగా హెయిర్ పార్టికల్స్ ఉంటాయి. ఓన్లీ ఎయిర్‌నే అలౌ చేస్తాయన్నమాట. ఇంకేది కూడా అలౌ చేయదు. మనకు తుమ్మొచ్చేస్తది కదా! వెంటనే బయటకి పంపించేస్తాం వేస్ట్ పార్టికల్ ఎటొచ్చినా సరే. అదనమాట. నోస్ ఒక ఇంపార్టెన్స్. నెక్స్ట్ ఏంటన్నాను ఫారింక్స్. ఫారింక్స్ ఏంటంటే జస్ట్ ప్యాసేజ్. ప్యాసేజ్ ఫర్ అంటే ఇది కామన్ ఫర్ ఫుడ్ అండ్ ఎయిర్ అన్నమాట. ఫుడ్ కూడా అక్కడి నుంచి మన మౌత్‌కిని ఇక్కడ నోస్‌కి కనెక్టివిటీ ఏంటంటే ఫారింక్సే అన్నమాట. ఒక్కొక్కసారి మనం పొలబారింది అని అంటారు కదా! ఫుడ్ పార్టికల్స్ అన్నీ కూడా నోస్‌లోకి వచ్చేస్తది. ఓకేనా. సో, అదెందుకు అనంటే ఇది పాత్‌వే సేమ్ ఉంటదన్నమాట. అంటే ఆ చిన్న ట్యూబ్ అన్నది ఆ ట్యూబ్‌లో నుంచి ఎయిరు వస్తది, ఫుడ్డు వస్తదన్నమాట. ఫుడ్ పాస్ అవుతది. ఐ మీన్ సారీ. పాస్ అవుతదనమాట. దట్ పర్టిక్యులర్ పార్ట్ అదే ట్యూబ్ లైక్ స్ట్రక్చర్ ఆఫ్టర్ నోస్ ఇస్ ఫారింక్స్ అనమాట. నెక్స్ట్ ఏంటంటే లారింగ్స్. మనం చెప్పుకున్నాం కదా! లారింగ్స్‌లో ఏముంటది? వాయిస్ బాక్స్ ఉంటదనమాట. అది వోకల్ కార్డ్స్ ఉంటాయి. అవి వైబ్రేట్ మనం మాట్లాడినప్పుడు ఏమవుతుందంటే వైబ్రేట్ అవ్వడం వల్ల మనకి సౌండ్ అన్నది ప్రొడ్యూస్ అవుతదనమాట. రెస్పాన్సిబుల్ ఫర్ స్పీచ్. అది అప్పర్ పార్ట్‌లో ఉంటది. లోవర్ పార్ట్‌లో ఏముంటది? కిందనే ట్యూబ్ లైక్ స్ట్రక్చర్ అని చెప్పాను కదా! ఇదిగో ట్యూబ్ లైక్ స్ట్రక్చర్. ఈ ట్యూబ్ లైక్ స్ట్రక్చర్ అని చెప్పాను కదా! ఆ ట్యూబ్ లైక్ స్ట్రక్చర్ 2 బ్రాంచెస్ కింద ఇదైంది. బ్రాంకై కింద ఇదయింది. సో, ట్రాకియా ఆర్ ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాస్ విండ్ పైప్ అన్నమాట. త్రూ విచ్ ఎయిర్ కమ్స్ డౌన్. ఓకే. తర్వాతేంటి బ్రాంకై. ఇట్స్ ఎ బ్రాంచ్. స్మాల్ బ్రాంచ్. మళ్ళీ బ్రాంకై కింద డివైడ్ బ్రాంక్యూల్స్. ఆ బ్రాంక్యూల్స్ ఎక్కడ ఎండ్ అవుతాయి? లంగ్స్‌లో ఉన్న ఆల్యూవల్స్. ఆల్యూవల్స్‌కి ఏం అటాచ్ అయ్యి ఉంటాయి బాడీతోని బ్లడ్ క్యాపిలరీస్ అన్నమాట. అర్థమవుతుందమ్మా? మనకి ఆక్సిజన్ ఏమో నోస్ నుంచి నోస్ నుంచి ఫారింక్స్‌కొస్తది. ఫారింక్స్ నుంచి లారింక్స్‌కొస్తది. లారింక్స్ నుంచి ట్రెకియాకొస్తది. ట్రెకియా నుంచి బ్రాంకైకొస్తది. బ్రాంకై నుంచి బ్రాంక్యూల్స్. బ్రాంక్యూల్ నుంచి లంగ్స్‌లో ఉన్న ఆల్యూవల్ సెల్స్‌కెళ్తాయి. ఆల్యూవల్ సెల్స్‌లోని అవి దాంట్లో ఏముంటది? బ్లడ్ క్యాపిలరీస్ ఉంటాయి. ఆ బ్లడ్ క్యాపిలరీస్ ఏం చేస్తాయంటే ఆక్సిజన్ అబ్జార్బ్ చేసుకుంటాయి. కార్బన్ డయాక్సైడ్‌ని ఇచ్చేస్తాయి. త్రూ డిఫ్యూజన్ ప్రాసెస్ అన్నమాట. ఆ ప్రాసెస్ కూడా చూసుకుందాం. ఓకేనా. నెక్స్ట్ బ్రీతింగ్ మెకానిజం. ఒక్కొక్కసారి మీకు ఎగ్జామ్‌లో అడుగుతారు. చాలామంది కన్‌ఫ్యూజ్ అయిపోతా ఉంటారు. ఏటేటో రాసేస్తారు. ఏమీ లేదమ్మా. చిన్న సింపుల్ టిప్ అనమాట. ఏమీ లేదు. మీకు అంబ్రెల్లా చూసారు కదా! అంబ్రెల్లాని ఫోల్డ్ చేస్తే ఎలాగుంటది? కొద్దిగా మరీ కాకుండా కొద్దిగా ఫోల్డ్ చేస్తే ఎలాగుంటది? ఫుల్‌గా ఓపెన్ చేస్తే అంబ్రెల్లా ఏంటవుద్ది? ఎక్స్‌పాండ్ అవుద్దిగా. అంతే. మన డయాఫ్రామ్ అంటారా? ఇగో ఇప్పుడు ఉన్నది కదా! ఇది డయాఫ్రామ్ అనమాట. ఈ డయాఫ్రామ్ మూవ్‌మెంట్స్ చూపితే చాలు. ఆ డయాఫ్రామ్ మూవ్‌మెంట్స్
చెప్తే చాలు. అంటే ఇన్ అంటే ఏంటి? లోనకి గాలి లోనకి తీసుకున్నప్పుడు దాన్ని ఇన్‌స్పిరేషన్ అంటారనమాట. వెన్ ఎయిర్ ఎంటర్స్ ఇన్ ఇట్ ఈస్ కాల్డ్ యాస్ ఇన్‌స్పిరేషన్. ఎక్స్‌పిరేషన్ మీన్స్ వెన్ ఎయిర్ గోస్ ఔట్, కార్బన్ డయాక్సైడ్ గోస్ ఔట్, దట్ ఈస్ కాల్డ్ యాస్ ఎక్స్‌పిరేషన్. అప్పుడు మజిల్స్ ఎలాగుంటాయి, తర్వాత ఇన్‌స్పిరేషన్‌లో మజిల్స్ ఎలాగుంటాయి అంతే. అది గాని ఎక్స్‌ప్లెయిన్ చేస్తే అయిపోయింది మీ బ్రీతింగ్ మెకానిజం. చాటభారతాలు చదువుకోవచ్చు. చిన్న సింపుల్ ఈజీ 3 టెక్నిక్స్ ఓకేనా? అది చెప్తాను జస్ట్ వినండి. ఏమి లేదు. ఇన్‌స్పిరేషన్‌లో ఏమవుతదంటే ఈ అప్పర్ పార్ట్ ఉంది కదా! ఈ అప్పర్ పార్ట్ డయాఫ్రమ్. ఓకే. జస్ట్ డయాఫ్రమ్ ఏమవుద్దంటే కాంట్రాక్ట్ అవుద్ది. కాంట్రాక్ట్ అని దగ్గరగా తీసుకుంటదనమాట ఫస్ట్. దగ్గరగా తీసుకున్నప్పుడు ఏమవుద్ది, రిబ్స్ అన్నవి ఏమవుద్ది, ఎక్స్‌పాండ్ అవుతదనమాట. ఎక్స్‌పాండ్ అయ్యి మనకి ఇగ రిబ్స్ అన్నవి ఎక్స్‌పాండ్ అవుతాయన్నమాట. ఎక్స్‌పాండ్ అయిన తర్వాత ఇదిగో చూడండి, అంబ్రెల్లా ఫుల్‌గా ఓపెన్ అవుతే ఎలాగయిందో అలాగవుతదన్నమాట. ఫుల్‌గా అలాగ అవ్వడం వల్ల ఏమవుద్దంటే అప్‌వర్డ్ ప్రెషర్ అంటే అప్‌వర్డ్‌గా నెగెటివ్ ప్రెషర్ పుష్ అవుతదన్నమాట లంగ్స్‌కి. నెగెటివ్ ప్రెషర్ పుష్ అవ్వగానే వెంటనే ఆక్సిజన్ అన్నది లాన్‌కి వచ్చేస్తది. లాన్‌కొచ్చేసిన తర్వాత అప్పుడు ఓకేనా? మాది బ్లడ్ సెల్స్‌లోకెళ్ళిపోద్ది. తర్వాత మరి ఎయిర్ ఎలాగెళ్ళిపోతది బయటికి అంటే, ఎయిర్ ఏమీ లేదు. ఇది సేమ్ దీనికి అపోజిట్ అనమాట. అది ఇదయింది కదా! ఇది కొద్దిగా రిలాక్స్ అవుతదనమాట. ఈ అప్పర్ సెల్స్ అన్నవి కొద్దిగా రిలాక్స్ అవుతది. రిలాక్స్ అవ్వగానే గు ఇది డయాఫ్రామ్ ఉంది కదా! మనకి ఈ డయాఫ్రామ్ అన్నది కొద్దిగా కాంట్రాక్ట్ అవుద్ది. కిందకి ఇలాగా కాంట్రాక్ట్ అంటే ముడుచుకున్నట్టు అవుతదనమాట. కాంట్రాక్ట్ అయినప్పుడు అప్పుడు లంగ్స్‌లోని ఆ పుష్ అన్నది పాజిటివ్ పుష్ అనమాట. అది బయటికెళ్ళిపోద్దనమాట. ఒ ఒ కార్బన్ డయాక్సైడ్ అన్నది బయటికెళ్ళిపోద్దనమాట. సో, దాన్ని ఎక్స్‌పిరేషన్ అంటారు. ఓకేనా? ది ఇన్‌స్పిరేషన్ అంటే ఇన్‌హలేషన్ టేకింగ్ ఇన్, ఎక్స్‌పిరేషన్ గోయింగ్ ఔట్. ఓకేనా? సో, డ్యూరింగ్ ద ఇన్‌స్పిరేషన్ ఏమవుతది, ఫస్ట్ మనకి డయాఫ్రామ్ అన్నది కాంట్రాక్ట్ అవుతది. రిబ్స్ ఎక్స్‌పాండ్ అవుతది. అంబ్రెల్లా ఓపెన్ అవుతే ఎలాగుంటదో అలాగుంటదనమాట. ఓకేనా? సో, ఎక్స్‌పిరేషన్‌లో ఏటవుతదంటే డయాఫ్రామ్ అన్నది కొద్దిగా అది రిలాక్స్ అవుతదనమాట. అక్కడేమో కాంట్రాక్ట్ అని దగ్గరగా రావడం. ఇక్కడేమో ఇక్కడ రిలాక్స్ అవుతదనమాట. రిలాక్స్ అవ్వగానే అప్పుడేమవుతది, డయాఫ్రామ్ అన్నది ఫోల్డ్ అవుతది. అంటే కొద్దిగా దగ్గరగా వచ్చేస్తది. డోమ్ షేప్‌లో వచ్చేస్తదనమాట. ఆ డోమ్ షేప్‌లో రావడం వల్ల ఏమవుతది, పాజిటివ్ పుష్ ఒస్తది. అలా ఎయిర్ అన్నది బయటకు పోతదనమాట. అది ఎక్స్‌పిరేషన్. ఇవి చిన్న టర్మినాలజీ కొద్దిగా గుర్తుపెట్టుకుంటేనమ్మా మీరు ఈజీగా రాసేయొచ్చు. అర్థమవుతుందా? ఇదే మెకానిజం. నెక్స్ట్ నార్మల్ బ్రీతింగ్. నార్మల్‌గా ఎలా బ్రీత్ చేస్తాం? ఓకేనమ్మా. సో, అది నార్మల్ బ్రీతింగ్‌లో ఏంటంటే ఎక్స్‌పాన్షన్, కాంట్రాక్షన్ అదే ఇన్‌హలేషన్ అండ్ ది ఎక్సలేషన్. ఇన్‌హలేషన్ అండ్ ఎక్సలేషన్ అన్నది మనం డైలీగా ఆటోమేటిక్‌గా అది మనకి బ్రెయిన్ స్టెమ్ సెల్ అన్నమాట. బ్రెయిన్ స్టెమ్ సెల్ అన్నది అది కంట్రోల్ చేస్తా ఉంటది. రెగ్యులేట్ చేస్తా ఉంటది. ఇంకా తర్వాత మనకి కార్బన్ డయాక్సైడ్ అండ్ ఆక్సిజన్ అన్నది లెవెల్స్ ఇన్ ద బ్లడ్ బట్టి ఈ పర్టిక్యులర్ ఈ ది ఇన్‌హలేషన్ అండ్ ది ఎక్స్‌పిరేషన్ ఆర్ ఎక్సలేషన్ అన్నది జరుగుతదనమాట. అదే నార్మల్ బ్రీతింగ్. బ్రీతింగ్ అంటే ఇన్‌హలేషన్ ప్లస్ ఎక్సలేషన్. అది మన బ్లడ్‌లో ఉన్న ఆక్సిజన్ అండ్ కార్బన్ డయాక్సైడ్ లెవెల్స్. అది ఎవరు మెయింటైన్ చేస్తారంటే బ్రెయిన్ స్టెమ్ సెల్ మెయింటైన్ చేస్తది. ఓకేనా? అర్థమైంది కదమ్మా! ఇదంతా కూడా. నెక్స్ట్ ఎక్స్‌చేంజ్ ఆఫ్ గ్యాసెస్. మెయిన్ ఇదే కదా, ఎక్స్‌చేంజ్ ఆఫ్ గ్యాసెస్. ఇదిగో మీరు చూస్తున్నారు కదా! ఇది ఆల్వియోల్ సెల్. అంటే మనకి లంగ్స్ ఆల్వియోల్ సెల్స్‌తో ఫార్మ్ అయ్యి ఉంటాయి. ఇదేంటంటే బ్రేక్‌లా ఉంటదనమాట. ఇది ఎందుకు అలాగ ఉంటది అనంటే ఇట్ విల్ అలౌ ఆక్సిజన్, అంటే ఆక్సిజన్ లాంగ్ తీసుకుంటది. కార్బన్ డయాక్సైడ్ అన్నది పైకి పంపించేస్తదనమాట. ఓకేనా? త్రూ డెఫ్యూజన్. డెఫ్యూజన్ అంటే ఏంటంటే జస్ట్ సంథింగ్ టు గ్రాస్ప్ ఆర్ సంథింగ్ టు టేక్ ఇన్. ఓకేనా? టేక్ ఇన్ అండ్ గివ్ ఔట్ అనమాట. అంటే గేట్స్ ఎలాగా ఉపయోగపడతాయి? వెళ్ళడానికి, రావడానికి ఉపయోగపడతాయి. అలాగే మన బాడీలో ఒక మెకానిజం ద్వారాగా అంటే డిఫ్యూజన్ ద్వారాగా ఆహ్, దట్ ఈస్ మినరల్స్ అన్నవి ఎళ్ళి వస్తా ఉంటాయి. గ్యాసెస్ గాని, మినరల్స్. సో, ఎక్స్‌చేంజ్ ఆఫ్ గ్యాసెస్ కూడా లంగ్‌లో ఆల్యూవల్స్ ఉంటాయని చెప్పాను కదా! దాంట్లోని
వాల్యూల్స్‌లోని ఆక్సిజన్ అన్నది డిఫ్యూజ్ అవుతదనమాట. డిఫ్యూజ్ అయ్యి ఈ లోనకొచ్చేస్తది. ఒక ఒక గేట్ నుంచి నెక్స్ట్ అదే టైమ్ అప్పుడు కార్బన్ డయాక్సైడ్ అన్నది ఈ లంగ్స్‌లోకెళ్తది. అంటే లంగ్స్‌లో నుంచి మళ్ళీ సేమ్ పాత్‌వే ఎలాగైతే మనకి ఆక్సిజన్ వచ్చిందో అలాగే కార్బన్ డయాక్సైడ్ బయటికెళ్ళిపోద్దనమాట. ఓకే. డిఫ్యూజెస్ ఔట్ సేమ్. ఆ ప్రెషర్ అన్నది మెయింటైన్ అవ్వాలనమాట ఎప్పటికిని. ఓకేనమ్మా. సో, ఎక్స్‌చేంజ్ ఆఫ్ గ్యాసెస్ ఇన్ ద లంగ్స్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అది కూడా ఒకసారి చూసుకోండి. పార్షియల్ ఏమీ లేదు. కార్బన్ డయాక్సైడ్ ఇప్పుడు ఆక్సిజన్ ఎక్కువైపోయిందనుకోండి బ్లడ్‌లోని అది లంగ్స్‌లో ఆక్సిజన్ ఎక్కువైపోయిందనుకోండి త్రూ డిఫ్యూషన్ ప్రాసెస్ అంటే బ్లడ్‌లో కార్బన్ డయాక్సైడ్ అదేమో లోకి వచ్చి తోసేస్తదనమాట. సో, ఈ పార్షియల్ ప్రెషర్ అన్నది ఎప్పుడు మెయింటైన్ అవుద్ది. త్రూ డిఫ్యూషన్ ప్రాసెస్ ఎక్స్‌చేంజ్ ఆఫ్ గ్యాసెస్ ఇదవుతది. ఓకేనా? బ్లడ్డే మెయిన్ పార్ట్ ప్లే చేస్తదనమాట. ఆక్సిజన్ లంగ్స్‌లో నుంచి తీసుకొని వెళ్ళి టు ఆల్ ద పార్ట్స్ ఆఫ్ ద బాడీ సప్లై చేస్తది. అలాగే మళ్ళీ అన్ని పార్ట్స్ నుంచి కార్బన్ డయాక్సైడ్ తీసుకొచ్చి లంగ్స్ దగ్గరికి తీసుకొస్తది. లంగ్స్ నుంచి త్రూ డిఫ్యూషన్ ఆల్యూవల్ నుంచి లంగ్స్ నుంచి మళ్ళీ సేమ్ మనకు ఆక్సిజన్ ఎలాగైతే వచ్చిందో అలాగే కార్బన్ డయాక్సైడ్ బయటికెళ్ళిపోద్దనమాట. అర్థమవుతుందమ్మా? అలాగే ఎక్స్‌చేంజ్ ఆఫ్ గ్యాసెస్ ఇట్ ఓకే. మనకు ఆక్సిజన్ ఎలాగొచ్చిందో చూసుకున్నాం. ఇప్పుడు కదా! నేను ముందు చెప్పాను కదా! మనకు మెయిన్‌గా మనకి రెస్పిరేషన్ అంటే ఏంటి? ఆక్సిజన్ అన్నది ఫుడ్‌తో కంబైన్ అవుతది. కంబైన్ అయ్యి ఆ ఫుడ్‌ని కంప్లీట్‌గా బ్రేక్ చేసి మనకి ఎనర్జీ ప్రొడ్యూస్ చేస్తది. ఓకేనా? సో, ఇదొక చిన్న ప్రాసెస్. ఇది చూద్దాం. ఓకేనా? సో, మన గ్లూకోజ్ అన్నది ఫుడ్ అన్నమాట. అది ఎలా బ్రేక్ డౌన్ అవుతుంది వేరియస్ పార్ట్స్‌లో. ఓకేనా? ఫస్ట్ మన సెల్‌లో ఓకేనా? సెల్‌లోని మన ఫుడ్ ఎలాగుంటది? ఫుడ్ అన్నది గ్లూకోజ్‌గా ఉంటదనమాట. మన ఫుడ్ అన్నది గ్లూకోజ్‌గా ఉంటది. ఈ గ్లూకోజ్ ఫస్ట్ ఎలా డైజెస్ట్ అవుద్దంటే బ్రేక్ డౌన్ అవుతదంటే పైరువేట్ 3 అంటే 6 కార్బన్ అన్నది ఎలా బ్రేక్ అయిపోద్ది 3 కార్బన్ అంటే 2 మాలిక్యూల్స్ ఆఫ్ అంటే 2 కార్బన్ మాలిక్యూల్ కింద కన్వర్ట్ అయిపోద్దనమాట. 3 పైరువేట్ ఇలాగనమాట. ఓకేనా? సో, ఇలాగ ఒక్కో 6 మాలిక్యూల్స్ ఉన్న ఇదేమో 3 కార్బన్ మాలిక్యూల్ కింద కన్వర్ట్ అయిపోతదనమాట. ఓకేనా? తర్వాత ఏమవుతదంటే ఓకే. ఈ పైరువేట్ నుంచి స్టార్ట్ అవుద్దనమాట. పైరువేట్ మెయిన్. ఆక్సిజన్ అవైలబుల్‌గా ఉందనుకోండి. ఓకేనా? ఆక్సిజన్ అవైలబుల్‌గా అంటే ఆక్సిజన్ అవైలబుల్ అవుతే ఏమవుతది? ఏం చెప్పాను? కంప్లీట్ కంబషన్ అవుతది అని చెప్పాను కదా! ఆక్సిజన్ అవైలబుల్ అవుతే కంప్లీట్ కంబషన్ అయిపోద్ది. అంటే కార్బన్ డయాక్సైడ్ అండ్ వాటర్ అయిపోద్ది. అంటే ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ ఆక్సిజన్ కంప్లీట్‌గా ఇదవుద్ది. లేదు ఆక్సిజన్ చాలా తక్కువగా ఉంది అనుకోండి. అప్పుడేమవుతది ఈ పైరువేట్ అన్నది లాక్టిక్ యాసిడ్ అంటే తక్కువ ఎనర్జీ అనమాట. తక్కువ ఎనర్జీ వస్తుందనమాట. అదే అస్సలు ఆక్సిజన్ లేదు మరింక అంటే అప్పుడేమవుతది ఈస్ట్ సెల్స్‌లో అలాగా అప్పుడు ఇథనాల్ ఓకేనా? ఇథనాల్ ఆర్ ఇథాయిల్ ఆల్కహాల్ ప్రొడ్యూస్ అవుద్ది కార్బన్ డయాక్సైడ్. ఇక్కడి వరకు కామన్‌గా ఉంటది ప్రతి ఒక్క ఆర్గానిజంలో. అంటే ప్రతి ఒక్క యానిమల్స్‌లోని గ్లూకోజ్ ఫస్ట్ ఫార్మ్ అవుద్ది. ప్రతి ఒక్కళ్ళ దగ్గర గ్లూకోజ్ ఫార్మ్ అవుతది. ఆ గ్లూకోజ్ అన్నది సెల్‌లో ఏమవుతది పైరువేట్ కింద కన్వర్ట్ అయ్యి వెయిట్ చేస్తది. ఆక్సిజన్ ఎప్పుడొస్తదని. ఆక్సిజన్ వచ్చిందనుకోండి అప్పుడు ఆ కంప్లీట్‌గా ఏం చేస్తది ఆ గ్లూకోజ్ అన్నది బ్రేక్ డౌన్ అయిపోద్ది. ఇది మైటోకాండ్రియాలో అవుద్ది. ఓకేనా? ఎందుకు మైటోకాండ్రియాలో అవుతది అని అంటున్నానంటే, ఇది పవర్ హౌస్ ఆఫ్ ద సెల్ అన్నమాట. ఆక్సిజన్ తీసుకుంటది. తీసుకొని ఫుడ్ పార్టికల్స్‌ని తీసుకొని అక్కడ ఎనర్జీ ప్రొడ్యూస్ చేసేస్తదన్నమాట. ఎనర్జీ ప్రొడ్యూస్ చేసేస్తది. సో, ఇట్ ఈస్ కాల్డ్ యాస్ పవర్ హౌస్ ఆఫ్ ద సెల్. అదే కొన్ని కొన్ని సెల్స్‌లోని మైటోకాండ్రియా ఉండదన్నమాట. మైటోకాండ్రియా ఉండదు. తర్వాత ఆక్సిజన్ కూడా ఉండదు. చాలా తక్కువ ఆక్సిజన్ ఉంటది మజిల్ సెల్స్. అప్పుడేమవుతది లాక్టిక్ యాసిడ్. లాక్టిక్ యాసిడ్ అండ్ ఎనర్జీ ప్రొడ్యూస్ అవుద్ది. తక్కువ ఎనర్జీ ప్రొడ్యూస్ అవుద్ది. కొన్ని కొన్నిటిలో అయితే అసలు ఆక్సిజనే ఉండదు. ఆక్సిజన్ ఉండకపోతే అప్పుడేమవుద్ది ఎథనాల్ అండ్ కార్బన్ డయాక్సైడ్ అవుతది. అర్థమవుతుందమ్మా? మన బ్లడ్‌లో
డైజెస్టెడ్ ఫుడ్ ఏమో ఇలా బ్రేక్ డౌన్ అయిపోవాలనమాట. కంప్లీట్‌గా ఏమైపోవాలి కార్బన్ డయాక్సైడ్ కింద, వాటర్ కింద కన్వర్ట్ అయిపోవాలనమాట. మన ఫుడ్ అన్నది. ఓకేనా? అప్పుడే మనకి ఎక్కువ ఎనర్జీ ప్రొడ్యూస్ అవుద్దనమాట. ఆ ఎనర్జీ పేరేంటి చెప్పాను? ఏటీపీ. ఎడినోసిన్ ట్రైఫాస్ఫేట్. ఒక్కసారి రెస్పిరేషన్ అంటే ఒక్క గ్లూకోజ్ మాలిక్యూల్ బ్రేక్ డౌన్ అవుతే రెస్పిరేషన్ ద్వారా గాని ఎన్ని మాలిక్యూల్స్ ఆఫ్ ఏటీపీ అంటే 38 ఏటీపీ ప్రొడ్యూస్ అవుద్ది. అఫ్‌కోర్స్ 2 ఏటీపీ మాలిక్యూల్స్ మళ్ళీ అంటే ఈ ప్రాసెస్ అంతా జరిగించడానికి ఎనర్జీ యుటిలైజ్ అయిపోతది. కానీ 38 ఏటీపీ అయితే మనకి ప్రొడ్యూస్ అవుతది. అర్థమవుతుందమ్మా? సో, ఇదనమాట. ఓకేనా? ఇది అడుగుతారు మీకు మెయిన్ ఎగ్జామ్‌లోని. ఎందుకంటే ఈ షార్ట్ ఫార్మ్‌లో గుర్తుపెట్టుకున్నారనుకోండి మీకు ఈజీగా బావుంటది. ఏమీ లేదు గ్లూకోజ్ 6 కార్బన్ గ్లూకోజ్ ఏమో 3 కార్బన్ కింద కన్వర్ట్ అయిపోయి ఆక్సిజన్ కోసం వెయిట్ చేస్తది. ఆక్సిజన్ వచ్చిందనుకోండి అప్పుడు సెల్‌లో ఉన్న మైటోకాండ్రియా ఏం చేస్తది ఆక్సిజన్ ఉంటే అప్పుడు దాన్ని పని స్టార్ట్ చేస్తదనమాట. దాన్ని మిషన్ రన్ చేస్తదనమాట. ఎలాగా పర్టిక్యులర్ ఫుడ్ అంతా కూడా కంప్లీట్‌గా బ్రేక్ అయిపోయి కార్బన్ డయాక్సైడ్ అండ్ వాటర్ కింద కన్వర్ట్ చేసేయడానికి, ఎనర్జీ కింద కన్వర్ట్ చేయడానికి. అది తక్కువ ఉందనుకోండి అప్పుడు లాక్టిక్ యాసిడ్ ఎనర్జీ. ఇంకా అస్సలు లేదు. అసలు ఆక్సిజనే లేదు పాపము ఆళ్ళ దగ్గర. ఓకేనా? అప్పుడేమవుద్ది చాలా తక్కువ ఎనర్జీ అవుద్ది. ఎథనాల్ అండ్ తక్కువ ఎనర్జీ అవుద్ది. ఇది బాక్టీరియా గాని, ఈస్ట్ గాని అలా ఆటిల్లో అవుతది. ఇక్కడ ల్యాక్ ఆఫ్ అంటే చాలా తక్కువ ఆక్సిజన్ ఉంటే మజిల్ సెల్స్ అన్నమాట. ఓకేనా? ఎక్కువున్నదనుకోండి మైటోకాండ్రియా విల్ హ్యాండిల్ the food particles and burn the food particles to convert into ATP. బ్లడ్‌లోని ఆక్సిజన్ ఎలా క్యారీ చేస్తదో చిన్న పాఠమ్మా ఎక్కువ చెప్పను. ఎందుకంటే మీరు హైయర్ క్లాసెస్‌కెళ్ళినాక ఇది బాగా అర్థమవుతది. ఓకేనా? జస్ట్ అంతే. ఆక్సిజన్ ఎలా క్యారీ అవుద్దంటే బ్లడ్‌లోని హీమోగ్లోబిన్ అని చెప్పేసి అంటే రెడ్ కలర్ మనకి బ్లడ్‌కి రెడ్ కలర్ ఏదిస్తది? హీమోగ్లోబిన్ అన్న పిగ్మెంట్ ఇస్తది కదా! ఆ హీమోగ్లోబిన్ అన్న పిగ్మెంట్ మీద ఎళ్లి కూర్చుంటదనమాట ఈ ఆక్సిజన్ అన్నది. ఓకేనా? కార్బన్ డయాక్సైడ్ కూడా ఇదేమో హీమోగ్లోబిన్ మీద కూర్చొని ఆక్సిజన్ ఏమో హీమోగ్లోబిన్ మీద కూర్చొని ఓకేనా? ది టు ఆల్ ద పార్ట్స్ ఆఫ్ ద బాడీ తీసుకొనెళ్తదనమాట. ఎఫిషియంట్ ఆల్సో అంటే చాలా యాక్టివ్‌గా ఎళ్ళిపోద్ది అప్పుడు బ్లడ్ అన్నది చాలా అంటే ప్యూర్‌గా యాక్టివ్‌గా ఉంటదనమాట. తర్వాత మళ్ళీ ఆహ్, మ మొత్తం అంతా లోడ్ చేసేస్తది. ఆక్సిజన్ అంతాని సెల్స్‌కి ఇచ్చేసిన తర్వాత ఇదేం తీసుకుంటది? కార్బన్ డయాక్సైడ్ తీసుకుంటది. కార్బన్ డయాక్సైడ్ తీసుకున్నప్పుడు కొద్దిగా బరువుగా అంటే అంత యాక్టివ్‌గా రాదనమాట. కొద్దిగా స్లో అయిపోద్ది. కానీ కార్బోనేట్స్ తీసుకొచ్చేస్తది. అక్కడికి లంగ్స్ తీసుకొచ్చేసి ఈ పంపించేస్తదనమాట. అలాగే ట్రాన్స్‌పోర్టేషన్ అవుతది. ఓకేనా? బ్లడ్ ఈస్ ద మెయిన్ సోర్స్ టు ఎక్స్‌చేంజ్ గ్యాసెస్. గ్యాసెస్‌ని సెల్స్ దగ్గర తీసుకొనెళ్ళడం మెయిన్ పార్ట్ ఎవరు ప్లే చేస్తారంటే బ్లడ్డే అన్ని పార్ట్స్‌కి ఆక్సిజన్ తీసుకొనెళ్తది. కార్బన్ డయాక్సైడ్ కూడా కలెక్ట్ చేసి వేస్ట్ అనమాట. కార్బన్ డయాక్సైడ్ అన్నది వేస్ట్. ఆ వేస్ట్‌ని కూడా కలెక్ట్ చేసుకొని తీసుకొచ్చి లంగ్స్‌కి ఇచ్చేస్తది. లంగ్స్‌లో ఉన్న ఆక్సిజన్ తీసుకొచ్చి టు ఆల్ ద పార్ట్స్ ఆఫ్ ద బాడీ ఇస్తదనమాట. అదే ట్రాన్స్‌పోర్టేషన్. మనకి బ్లడ్‌లోని ఇప్పుడు ఎక్కువగా కార్బన్ డయాక్సైడ్ ఉందనుకోండి, మనకి ఎసిడిక్ క్యారెక్టర్ వచ్చేస్తదనమాట. అంటే యాసిడిక్ క్యారెక్టర్ అంటే మంట. అదొక టైప్ ఆఫ్ ఇరిటేషన్ అనమాట. ఎసిడిక్ క్యారెక్టర్ పీహెచ్ ఆఫ్ ద బ్లడ్ చేంజెస్. అది ఎందుకు చేంజ్ అవుతా ఉంటదంటే, ఎక్కువగా కార్బన్ డయాక్సైడ్ ఉండడం వల్ల అనమాట. అంతే ఇంకేం ఓకే. ఒక చిన్న డిసార్డర్స్ కూడా చూసుకుందామా? ఒక్కొక్కసారి అడుగుతా ఉంటారు. రెస్పిరేటరీ డిసార్డర్స్ అంటే ఏంటి అని. రెస్పిరేటరీ డిసార్డర్స్ అంటే ఆస్తమా అనమాట. ఒక్కొక్కసారి ఏమవుద్దంటే మన బ్రీత్ తీసుకుంటాం కదా! ఆ లారింగ్స్ అన్నది ఆ వే అన్నది ఆహ్, చిన్నదయిపోద్దనమాట. ఎందుకు అనంటే మ్యూకస్ అంటే అక్కడంతాని నిమ్ము పట్టేస్తదనమాట. ఆ మ్యూకస్ ఫార్మ్ అయిపోవడం వల్ల ఏంటి ఎయిర్ ఫ్లో అన్నది ఫ్రీగా ఉండదు. దానివల్ల ఏంటంటే మనకి దగ్గు, ఆహ్, బ్రీతింగ్ కరెక్ట్‌గానే అంటే కార్బన్ డయాక్సైడ్, ఆక్సిజన్ బయటకు పంపించడం, లోనికి తీసుకురావడం ఎఫిషియెంట్‌గా ఉండదనమాట. ఎందుకంటే ఇన్ఫెక్షన్ అంతా అయిపోద్ది. పాత అంతా ఏమవుద్దంటే ఆ ట్యూబ్ లాగా ఉందని చెప్పాను కదా! లారింగ్స్ ఇంకా ట్రెకియా
ట్రెకియా ఇదంతా కూడా మ్యూకస్ పట్టేస్తదనమాట. మ్యూకస్ పట్టేసి ఇన్ఫెక్షన్ వల్ల అది మనకి ఇన్‌ఫ్లమేషన్ అనమాట. ఆస్తమా కాజ్ అవుతదనమాట. నెక్స్ట్ సివియర్ డిసీజ్ ఏంటంటే అబ్‌స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్. ఇది ఇదెందుకు ఇదొచ్చింది అని అనుకోండి. ఇది ఒక లంగ్ డిసీజ్ అనమాట. లంగ్ డిసీజ్ అవుతే ఏమవుతదంటే, అంటే లంగ్స్‌లోని ఎయిర్ ఫ్లో అన్నది ఫ్రీగా అల్యూవల్స్ చెప్పాను కదా! చాలా థిన్‌గా, చాలా డెలికేట్‌గా ఉంటాయని. అవేమవుతదంటే గట్టిగా అయిపోతాయన్నమాట. ఎయిర్ ఫ్లో అంటే లోనికి ఎయిర్ తీసుకోవడానికి, బయటికి ఎయిర్ పంపించడానికి ఆల్యూవల్స్ నుంచి చాలా అంటే ఈ బ్రోంకైల్స్ ఉంటాయి కదా! అవి కూడా చాలా డల్ అయిపోతాయన్నమాట. బ్రాంచెస్ లాగా ఉంటాయని చెప్పాను కదా! అవన్నీ కూడా డల్ అయిపోతాయి. దానివల్ల కాఫింగ్, బ్రీతింగ్, చెస్ట్ టైట్‌గా ఉన్నట్టు అలాగా అనిపిస్తదనమాట. నిమోనియా. నిమోనియా అంటే ఇన్ఫెక్షన్స్ అది ఏదన్నా వైరల్ గాని, బాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వల్ల మనకు పొల్యూషన్ వల్ల మాక్సిమం నిమోనియా అన్నది అవుతది. దీనివల్ల కూడా ఫీవరు, కాఫ్, షార్ట్‌నెస్ ఆఫ్ బ్రీత్, చెస్ట్ పెయిన్ ఇవన్నీ కూడా వస్తాయన్నమాట. ఇవి 3 గుర్తుపెట్టుకుంటే సరిపోతుందమ్మా. మీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూకైతే సరిపోతుంది. ఓకే చిల్డ్రన్. ఇప్పుడేంటంటే, ఇప్పుడు వరకు మనం హ్యూమన్స్‌లో ఆర్ యానిమల్స్‌లో ఎలాగ రెస్పిరేషన్ అవుతదో చూసాం కదా! ఇప్పుడేంటంటే ప్లాంట్స్‌లో రెస్పిరేషన్ ఒక చిన్న పార్ట్. ఇది ఒక్కొక్కసారి ఇది 3 మార్క్స్ రావచ్చు. ఒక్కొక్కసారి 5 మార్క్స్ కూడా అడుగుతారు. ఏమీ లేదు. ఇక్కడ 3 ఎక్స్‌ప్లెయిన్ చేస్తే చాలు మీరు. ఓకేనా? మీరు ఫస్ట్ యూనిట్‌లో మీకు చెప్పాను కదా! స్టొమాటో ఎలాగుంటది, ఎలాగ ఓపెనింగ్ అవుద్ది, టర్జిడ్ ఓకే. ది ఫ్లాసిడ్, టర్జిడ్ ఓపెనింగ్స్. ఓకే. ది ఎక్స్‌చేంజ్ ఆఫ్ గ్యాసెస్ టేక్స్ ప్లేస్ బై 3 మెథడ్స్ ఇన్ ప్లాంట్స్. ఎలాగంటే స్టొమాటా ఎక్కడుంటది? లీఫ్‌కి బ్యాక్ సైడ్ ఉంటది. ఓకేనా? లీఫ్ డార్క్ గ్రీన్ కాకుండా లైట్ గ్రీన్‌గా ఉన్న దగ్గర చిన్న చిన్న స్పోర్స్ ఉంటాయి. మీరు మైక్రోస్కోప్‌లో పర్టిక్యులర్ లీఫ్ అన్నది పెడితే చిన్న చిన్న స్పోర్స్ చూస్తారనమాట. అంటే చిన్న చిన్న హోల్స్ లాగా చూస్తారనమాట. దోస్ స్పోర్స్ ఆర్ నథింగ్ బట్ యువర్ స్టొమాటా. ఆ స్టొమాటా ఏం చేస్తదంటే అది ఓపెనింగ్ అవుతా ఉంటది. అంటే ఫ్లాసిడ్ అండ్ టర్జిడ్. ఆ పర్టిక్యులర్ మూవ్‌మెంట్స్ బట్టి మనకి ఆహ్, గార్డ్ సెల్స్ చుట్టూ ఉంటాయి కదా! ఈ చుట్టూ ఉన్న ఆటిల్ని గార్డ్ సెల్స్ అంటారు. ఓకేనా? ఫ్లాసిడ్ అండ్ టర్జిడ్ మూవ్‌మెంట్స్ ఈ పర్టిక్యులర్ ఈ ఇది స్టొమాటా అన్నమాట. ఈ స్టొమాటా ఓపెనింగ్ ఈ గార్డ్ సెల్స్ డైరెక్ట్ చేస్తుంటాయి. డ్యూరింగ్ ద డే టైమ్ అది ఓపెన్ అవుతాయన్నమాట. స్టొమాటల్ పోర్స్ అన్నవి ఓపెన్ అవుతాయి డే టైమ్. అప్పుడేమవుతది కార్బన్ డయాక్సైడ్ ప్లాంట్స్ ఏం తీసుకుంటాయి? కార్బన్ డయాక్సైడ్ అండ్ గివ్ ఔట్ ఆక్సిజన్ అన్నమాట. అదే రివర్స్ యానిమల్స్ అయితే ఆక్సిజన్ తీసుకుంటే కార్బన్ డయాక్సైడ్ బయటికి. ఇక్కడ ప్లాంట్స్ ఏం చేస్తాయి? కార్బన్ డయాక్సైడ్ తీసుకుంటాయన్నమాట ప్రిపరేషన్‌కి. సో మెయిన్ పార్ట్ ఏంటంటే ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాస్. వీటికి ముక్కులు ఉండవు కదా! ఆహ్, మనలాగా రెస్పిరేటరీ సిస్టమ్ ఉండదు కాబట్టి వీళ్ళ ముక్కులు ఏంటంటే ఇక్కడ స్టొమాటా అన్నమాట. స్టొమాటా అంటే చిన్న చిన్న పోర్స్ లీఫ్‌కి బ్యాక్ సైడ్ ఉంటాయి. ఓకే. బ్యాక్ సైడ్ అనంటే డార్క్ గ్రీన్ కాకుండా లైట్ గ్రీన్ పార్ట్‌లో ఉంటదనమాట. చిన్న చిన్న స్పోర్స్ ఉంటాయి. ఆ స్పోర్స్ చుట్టూని గార్డ్ సెల్స్ ఉంటాయి. గార్డ్ సెల్స్ ఏంటంటే గట్టిగా ఇచ్చేసాయనుకోండి, అవి ఓపెన్ అవుతావనమాట. డే టైమ్ ఏమో ఓపెన్ అవుతాయి. ఓపెన్ అవ్వడం వల్ల కార్బన్ డయాక్సైడ్ లీఫ్‌లోకి వస్తదనమాట. ఓకేనా? డ్యూరింగ్ ద నైట్ టైమ్ ఇట్ క్లోజెస్. ఓకే. అలాగనమాట. నెక్స్ట్ ఏమో లెంటికల్స్ అంటే స్టెమ్స్ కూడా రెస్పైర్ చేస్తాయనమాట. లీవ్సే కాదు స్టెమ్స్ దగ్గర కూడా చిన్న చిన్న హోల్స్ ఉంటాయన్నమాట. ఆటిల్ని ఏమంటారంటే లెంటికల్స్. లెంటికల్స్ ద్వారాగా కూడా ప్లాంట్ అన్నది రెస్పైర్ అవుతాయన్నమాట. అంతేకాదు రూట్స్‌లో కూడా చిన్న చిన్న స్పోర్స్ ఉంటాయి. ఓకే. న్యూమాటోఫోర్స్ అంటారు ఒక్కొక్కసారి ఆటిల్ని. అవి కూడా ఒక్కొక్కసారేమో బయటకి కూడా వస్తాయి. ఆ స్పోర్స్ అన్నవి. ఓకేనా. చిన్న చిన్న రూట్స్ లాగా వస్తాయి బయటికి కనిపించాయనుకోండి. అవి అవి కూడా గాలి పీల్చుకోవడానికనమాట. అంటే కార్బన్ డయాక్సైడ్ తీసుకుంటది. ఆక్సిజన్ బయటకి ఇచ్చేస్తా ఉంటదనమాట. సో, ఇలాగనమాట. ఈ 3 మెథడ్స్‌లో మనకి ప్లాంట్ అనేది రెస్పైర్ అవుతదనమాట. స్టొమాటా త్రూ లీవ్స్, లెంటికల్స్ అంటే స్టెమ్స్‌లో చిన్న చిన్న హోల్స్ ఉంటాయి. ఆ హోల్స్ ద్వారాగా కూడాని స్టెమ్ అన్నది అంటే కార్బన్ డయాక్సైడ్ లోనికి తీసుకుంటే ఆక్సిజన్ బయటికి విడిచేస్తది. ఇంకా రూట్స్ ద్వారా కూడా ఇది రెస్పైర్ అవుతాను. రెస్పైర్ అంటే టేకింగ్ కార్బన్ డయాక్సైడ్ ఇన్ అండ్ గివింగ్ ఔట్
ఆక్సిజన్ అవుట్. ఓకేనా? సో, ఇలాగనమాట. ఇదేం చేస్తదంటే గ్లూకోజ్ అన్నది కార్బన్ డయాక్సైడ్ తీసుకొని వాటర్ ప్లస్ ఎనర్జీ కింద కన్వర్ట్ చేసుకుంటది. ఇది ప్రిపేర్ చేసుకుంటది. కార్బన్ డయాక్సైడ్ అక్కడేంటంటే బ్రేక్ డౌన్. యానిమల్స్‌లో ఏంటంటే ఫుడ్ అన్నది బ్రేక్ డౌన్ చేసి ఎనర్జీ ప్రొడ్యూసర్. ఇక్కడేంటంటే ఎనర్జీ ప్రిపేర్ చేసుకుంటది. కార్బన్ డయాక్సైడ్ ప్లస్ వాటర్ ప్లస్ ఎనర్జీ యూజ్ చేసుకొని ఎనర్జీ ప్రిపేర్ చేసుకుంటారు. ఓకేనా? ఇక్కడ కూడా రెస్పిరేషన్‌లో కూడా ఏమవుద్దంటే కొద్దిగా ఆక్సిజన్ వాడుకొని సారీ, ఏటీపీ అన్నది వస్తదనమాట ఆక్సిజన్. ఓకేనా? ఎయిర్‌తో పాటు ఆక్సిజన్ వస్తది కదా! ఆక్సిజన్ ఏం చేస్తదంటే రెస్పిరేషన్‌లో పార్టిసిపేట్ చేస్తది. ప్రతి ఒక్క సెల్‌లోని ఉన్న ఈ గ్లూకోజ్ మాలిక్యూల్ ప్రిపేర్ అవుతది కదా! ఎక్కడ లీఫ్ నుంచి ప్రిపేర్ అయ్యి ప్రతి ఒక్క పార్ట్‌కి ఎలాగెళ్తది? ఫ్లోయమ్ ద్వారాగా ఎళ్తది. ఫ్లోయమ్ ఏం చేస్తది? మనకు బ్లడ్ ఎలా తీసుకొనెళ్తదో అలాగా ఫ్లోయమ్ ఆక్సిజన్ ప్లస్ ఫుడ్ మెటీరియల్ ఇస్తది. ఆ ఫుడ్ మెటీరియల్ ఆక్సిజన్‌తో కలిసి అక్కడ కూడా ఎనర్జీ ప్రొడ్యూస్ అవుద్ది. ప్లాంట్ సెల్స్‌లో కూడా ఎనర్జీ ప్రొడ్యూస్ అవుద్ది త్రూ రెస్పిరేషన్. ఓకేనా? ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ టేక్స్ ప్లేస్ బై 3 మెథడ్స్: స్టొమాటా, లెంటికల్స్ అండ్ రూట్స్. ఇక్కడ కూడా అమ్మ, ఇక్కడ చూడండి, ఆక్సిజన్ వచ్చిందనుకోండి, ఎయిర్‌తో పాటు కార్బన్ డయాక్సైడ్ ప్రిపేర్ చేసుకుంటది గ్లూకోజ్ ప్రిపేర్ చేసుకున్న గ్లూకోజ్‌తో పాటుని ఆక్సిజన్ కలిసిందనుకోండి, అది కార్బన్ డయాక్సైడ్ కింద వాటర్ కింద కన్వర్ట్ అయ్యి ఎనర్జీ కింద కన్వర్ట్ అవుద్ది. ఈ ఎనర్జీ కాల్డ్ యాస్ ఏటీపీ. ప్లాంట్ సెల్స్‌లో కూడా ఏటీపీ ప్రొడ్యూస్ అవుతుంది. యానిమల్ సెల్స్‌లో కూడా ఏటీపీ ప్రొడ్యూస్ అవుద్ది. అవి వాళ్ళు వర్క్స్ చేసుకోవడానికి ఈ ఏటీపీ అన్నది ఉపయోగపడుతది. ఓకేనా? సో, ఈ ఎయిర్ అన్నది లోనకి రావడానికి 3 మెయిన్ ఆర్గన్స్ అన్నమాట. ఏంటేంటి? స్టొమాటా, లెంటికల్స్, సర్ఫేస్ రూట్స్ ద్వారాగా కార్బన్ డయాక్సైడ్, ఆక్సిజన్ వస్తాయి. ఓకేనా? కార్బన్ డయాక్సైడ్ ఏమో ప్రిపరేషన్‌కి యూజ్ చేసుకుంటారు. కొద్దిగా ఆక్సిజన్ ఏమో బ్రేక్ డౌన్ ఆఫ్ గ్లూకోజ్ ఎనర్జీ ప్రొడ్యూస్ చేసుకోవడానికి సో, దిస్ ప్రాసెస్ ఇస్ కాల్డ్ యాస్ రెస్పిరేషన్ ఇన్ ప్లాంట్స్. అంతే. చిన్న క్వెషన్ వస్తది మీకు. ఓకేనమ్మా? ఐ హోప్ యూ హావ్ అండర్‌స్టూడ్ దిస్ వీడియో. ఇఫ్ యూ సో, please like, share and subscribe. Thank you all.